గ్రంథము 2వ అధ్యాయము, ఏబు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని మూలవాక్యంగా చదువుకుందాం. అందుకు యెహోవా, అతడు నీ వశములో ఉన్నాడు, అతడు ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చును. చాలా చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే ఇది ఒక భక్తుని చరిత్ర, మన చరిత్ర ఉన్నది. ఇది కేవలము ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడం మట్టుకే కాదు, మన జీవితంలో కూడా జరుగుతున్న మాటే. ఏంటి ఆ మాట అంటే, దేవాది దేవుడు ఈరోజు ఆయన మనస్సులో ఉన్న మాట. ఏంటి ఆ మాట? దుష్టుడైన సాతానుని చూచి, ఈ లోకాధికారిని చూచి, అబద్ధములకు జనకుడైన అపవాదిని చూసి దేవుడు అంటున్నాడు, అయ్యో నా మాట వినని ప్రజలు, నా మాటను, నా గద్దింపును లక్ష్య పెట్టని వారు ఈరోజు ఎక్కడున్నారు తెలుసా? నీ వశములో ఉన్నారు. ఇదే నా ధ్యానాంశం. దేవుడు అంతరంగ యొక్క బాధ, ఆయన హృదయాంతరంగంలో నా వేదన ఏంటి ఆయన అంటున్నాడంటే, శిష్టుడైన సాతాను ఎప్పుడైతే దేవుని సంధికి రాబడిన దినమున దేవుడు ఏబుని నిమిత్తమై ప్రశ్నిస్తున్నప్పుడు, ఏబు నిమిత్తం ప్రశ్నించినప్పుడు సాతాను అంటున్న మాట, అయ్యా అతడికి నీ ఖర్చు వేస్తావు, అతన్ని నువ్వు దీవిస్తున్నావు, కేవలం ప్రార్థిస్తున్నాడని ఒకే ఒక నెపముతో అతను దీవించడం మొదలు పెడుతున్నావు, కానీ అతని ఆంతర్య జీవితం నాది, అతడు ప్రవర్తన జీవితం నాది, అతని స్వభావం నాది అని అన్నప్పుడు దేవుడు అంటున్న మాట నిజమే. దేవుడు ఈరోజు బాధపడుతూ అంటున్న మాట నిజమే. ఈరోజు క్రైస్తవుడిగా పిలువబడుతున్నాడు, కానీ అతను ఎవరి వశములో ఉన్నాడో తెలుసా? దేవుని వశములో కంటే సైతాను వశములో ఉన్నాడు. ఆదివారపు ఆరాధన అందుకని అంటూ ఉంటారు, ఆదివారపులో దైవ దర్శనాన్ని చేసుకుంటాడంట, మిగతా సమయంలో దూరదర్శనాన్ని చేసుకుంటాడంట. ఆదివారపు కేవలము దేవుని దర్శించాలి అని ఆశతో 2 గంటలు ప్రయాసపడి మూలుగుతూ వస్తే, మిగతా 6 రోజులు టీవీ ముందు ఏం చేస్తాడు చెప్పండి? బాధపడతాడా? అబ్బా ఎంత కష్టంగా చూడాల్సి వస్తుంది అంటాడా? ఎక్కడ మిస్ అయిపోతుందని పరిగెత్తున్న రోజులు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. ఆలోచన చేయండి. మొన్నటి కాలం మంది అయితే 1 సంవత్సరం కిందట లెంట దినాల్లో లోకమూడి కరువులో 7:30 కాడి నుంచి 8:30 వరకు పెట్టడం జరిగింది. ఆ యొక్క లెంట దినాలు గంట మాత్రమే. 8:30 అవగానే వాళ్ళందరూ టైం చూస్తున్నారండి. అంటే 8 వాక్యం స్టార్ట్ అయ్యింది, 8:30 ముగించేయాలి లెక్క ప్రకారం. ఆ రోజు పరిశుద్ధాత్మ నడిపిస్తున్నాడు కాబట్టి కొనసాగుతూ ఉంటే అందరూ టైంకి చూస్తున్నారు. సరే వాళ్ళు టైంకి చూస్తున్నారు కానీ చెప్పి సాధ్యమైనంత త్వరగా ముగించుకొని దాని తర్వాత ఏంటమ్మా టైంకి చూస్తున్నారంటే వాళ్ళు అంటున్న మాట్లాడి తెలుసా? అయ్యా ఈ మధ్య ఓ సీరియల్ బాగా పాపులర్ అయిందంట, మొగల్ రేకులు అంటారు, అదేదో పేరు. అసలు దాన్ని మిస్ అవ్వకూడదని చెప్పి 8:30 కల్లా అయిపోద్దని వచ్చాము. అయ్యా మీరు ఇంకా కొనసాగుతుంది, కొంచెం బాధగా ఉంది అయ్యా అంటారు. అయ్యో ఇప్పుడు దేవుని మందిరంలో ఉన్నావు, కానీ నీ మనసు అంతా ఎక్కువ చెప్పండి, కేవలం శరీరము దేవుని సందులో ఉంది, కానీ మా ఆత్మ ఎందుకు మాట చెప్తున్నాడో తెలుసా? గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం, జీవవర్ణము నాలుక వశము. ఏమండి, ఎందుకు నీకు పక్క వాళ్ళతో సమాధానం పట్టలేదంటే, నా ఇష్టం అంటున్నావు నోటితో ఏం మాట్లాడుతుంటే దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:4, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపబడను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను ఇవి మనకి. కానీ 100కి 100 మంది క్రైస్తవులు ఏం మాట్లాడుతున్నారు చెప్పండి ఒకసారి మనలో మన మాట. ఎందుకు పక్కవాడితో దెబ్బలాట్లో తెలుసా? మన నోరు అదుపు పెట్టుకోలేకపోవడం. అసలు క్రైస్తవులకు బూతులతో పనేంటి? సరస్వక్తులతో పనేంటి? అసలు ఎందుకు వాటిని హృదయాంతరంలోనికి
రాణిస్తున్నాం. భక్తుడైన పేతురు అంటున్నాడు, ఇవన్నీ కూడా ఎవరి అయ్యా అంటే సైతాని వర్షం అంటాడు, అల్లరితో కూడిన ఆటపాటలని. అందుకని దేవుని వాక్య విధంగా సెలవేసుకుంటూ దేవుని భక్తులారా, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు దెబ్బలాటలు, ఎందుకు దేవుడికి దూరం అయిపోతున్నాయి? అందుకని సామెత గ్రంథంలో రాయబడుతుంది, విస్తారముగా మాట్లాడటం కూడా తగదంటే. ఎందుకంటే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. కనుక మాట్లాడేటప్పుడు క్రైస్తవుడు ఎలాంటి వాడంటే ఆచి తూచి మాట్లాడాలంటాడు. కాబట్టి ప్రతి దేవుని జనాంగమా, ఎందుకు ఆచి తూచి మాట్లాడాలనుకుంటే మనం గమనించిన వారమైతే విస్తారముగా మాట్లాడడం వల్ల దోషము వస్తుంది. అది అపవాది యొక్క పని ఉన్నది కనుక అతడి చేతులకి, అతని యొక్క వర్షంలోనికి మనం వెళ్ళిపోయే వారమే ఉన్నాం. జీవము మనం బ్రతకాలన్నా, అసలు చావాలన్నా చూడండి, చిన్న నోరు పడేసుకోవడం వల్ల ఈరోజు కక్షలు పెంచేసుకుంటున్నారు, పగులు పెంచేసుకుంటున్నారు. ఈరోజు శరీరం చంపేయడానికి కూడా వెనకాట్లేదు, చావడానికి కూడా వెనకాట్లేదు. ఇంకా మనం చూసిన వారి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1-2 వచనాలు ఏమంటే, హృదయ ఆలోచన అది దేవుని వశం కాదు. అబ్బో ఏం ఆలోచిస్తాడో తెలియదు, ఏం ఆలోచన మీద ఆలోచనలు. ఆ 16వ అధ్యాయంలో అలా ప్రారంభిస్తూ అదే అధ్యాయం 32వ వచనానికి వచ్చేటప్పటికి మళ్ళీ హృదయం పట్టణమును పట్టుకుని వాని కంటే తన హృదయాన్ని, తన మనస్సును పట్టుకున్న వాడు శ్రేష్ఠుడట. అది పట్టుకోలేకపోతున్నాం. అయ్యో అది దేవుడికి ఇవ్వలేకపోతున్నాం. ఎన్నో ఆలోచనలు, మనసులో ఎన్నో కోరికలు, ఏది చూస్తున్న కోరిక, ఏది చేయాలన్న కోరిక హృదయాంతరంగాలు గోచిస్తున్నాయి అనేకులకి ఈ రోజు. ఎందుకనంటే భక్తుడైన ఎజికేల్ అంటూ ఉంటాడు, ఈ హృదయం ఎలాంటిదంట, మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. ఆలోచన చేయండి. ఏమండి మీ వీటికి అవకాశం ఇస్తే ఏమవుతుంది? నేను సాతాను వర్షం అయితే ఏమవుతుంది? అన్ని వేళలు అంటే చూడండి, అదే భక్తుడైన దావీదు తన జీవితంలో దేవుడు సాతాను మాట్లాడుకుంటున్న మాటల్ని దానిని కొనసాగిస్తూ 7వ వచనంలో ఏమంటున్నాడు చూద్దాం. ఎప్పుడైతే యెహోవా అతడు నీ వశంలో ఉన్నాడు, ఏవైనా చేసుకో, ఒక ప్రాణాన్ని ముట్టుకోవద్దు అన్నప్పుడు వాడు ఏం ముట్టుకున్నాడో చూద్దామండి. కాబట్టి అపవాది, వినండి పిల్లారా, యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అన్ని కాళ్ళు మొదలుకొని నడి నెత్తి వరకు బాధగల కురుపులతో మొత్తిన. ఆలోచన చేయండి పిల్లారా, ఒకవేళ ఈ రోజు సాతాను చేతుల్లో ఉన్నవాడివైతే ఎందుకు తెలుసా నీకు భయంకరమైన స్థితి? ఎందుకు తెలుసా ఈ భయంకరమైన వ్యాధి? ఎందుకు తెలుసా ఈ భయంకరమైన నీకు వ్యాధన, నొప్పి? సాతాను వశములో ఉంటే వాడు చేసే పని భక్తుడైన యోబు వివరిస్తున్నాడు. ఎప్పుడైతే యెహోవా అతనికి అవకాశం ఇచ్చాడో, ఎప్పుడైతే దేవునిలో నుండి తప్పిపోయి సాతానులోకి వెళ్తున్నామో వాడు చేసే పని ఏంటో తెలుసా? నిన్ను ముట్టడం మొదలు పెడతాడు. అన్ని కాళ్ళు మొదలుకొని నన్నెత్తి వరకు. అయ్యో ఎక్కడ చూసినా రోగమే, ఎక్కడ చూసినా కురుపులే, ఎక్కడ చూసినా వ్యాధులే. కేకలు పెడుతుంటావు, వేదన తట్టుకోలేవు, ఇబ్బందిని తట్టుకోలేవు. అయ్యో బలహీనపరిచేది బాధని కలుగుతుంది. అలాగే ఇర్మియా గ్రంథంలో మనం గమనించిన వారు చెప్పిలారా, ఇర్మియా గ్రంథంలో మనం గమనించిన వారమైతే అక్కడ రాయబడుతున్న మాటలు మనం చూసిన వారమైతే 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 23వ వచనం చదవండి. మీ దోషములు, మనం చేసుకున్న పాపాలు ఏం తప్పిస్తున్నాయంటండి? వాటి క్రమమును తప్పించును, మీకు మేలు కలగకుండుటకు
మీ పాపములే కారణమవుతున్నాయి. అలాగే మీకా గ్రంథము మనం చూస్తున్న వారమైతే ప్రియులారా, మీకా గ్రంథము 6వ అధ్యాయము మీకా గ్రంథము 6వ అధ్యాయంలో మనం గమనించిన వారమైతే 13వ వచనం, కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపమును బట్టి నిన్ను పాడు చేసి మొత్తెదురు. మనం చేసుకున్న పాపాల బట్టి రోగములతో దేవుడు మొత్తుతున్నాడంట. ఈరోజు ఎందుకమ్మా నీకు ఈ వ్యాధులు, ఎందుకమ్మా ఈ సమస్యలు, ఎందుకమ్మా ఈ కన్నీరు అనంటే గుర్తెరుగు, ఇంకా నువ్వు సాతాను వశములో ఉన్నావు. నోరును అదుపు పెట్టుకోలేక, శరీరాన్ని అదుపులో పెట్టుకోలేక, దేహమును అంతరంగము హృదయములను నీ యొక్క అదుపులో పెట్టుకోక నా ఇష్టం అంటున్నావు, నాదంటున్నావు, నా శరీరం అంటున్నావు, నా నోరు అంటున్నావు, నా చూపు అంటున్నావు. దేవుడు అంటున్నాడు, సాతానా ఈరోజు ఎందుకు నువ్వు మొత్తడానికి అవకాశం ఇచ్చానో తెలుసా? అతడు నీ వశములో ఉన్నాడు. వాడు నోరు నీ వశములో ఉంది, వాడు చూపు నీ వశములో ఉంది. అందుకనే భక్తుడు ఏమంటాడు, నేను నా కళ్ళతో నిబంధన చేసుకున్నానని. ఈరోజు మనం కూడా నిబంధన చేసుకోవాలి. ఏదైతే దేవుడికి ఇష్టం లేదో వాడిని చూడడం ఆపేయాలి. మన నోటితో మనం నిబంధన చేసుకోవాలి. ఏది దేవుడికి ఇష్టం లేకుండా మనం మాట్లాడుతున్నామో దాన్ని మనం దూరం చేసుకోవాలి. మన మనస్సును అదుపులో పెట్టుకోవాలి. దేవుడికి ఏది ఇష్టం లేదో వాటిని ఆపివేయడానికి మన శరీరమును అదుపులో పెట్టుకోవాలి. మన ఇష్టమైన కోరికలను దూరం పక్కన పెట్టి దేవుడికి ఈ దేహముతో మనము దేవుని చిత్తము జరిగించేవారులాగా, అలాగా మనము దేవుని వశములో ఉండాలి తప్ప సైతాను వశములో ఉన్నామా? దైవం అంటుంది, పాపము ద్వారా నా పాపము, మన కర్మ పాపము, పితరార్జిత యొక్క పాపము ద్వారా మనల్ని బాగుపడనవకుండా మొత్తడం జరుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఒకసారి ఆలోచన చేసుకో. దేవుడు ఒకరు నిన్ను చూసి మాట్లాడుతున్నాడేమో, అయ్యా నువ్వు నా వశంలో కంటే సాతాను వశంలో ఉండడం ఎక్కువైపోతుంది. నువ్వు నా వశంలో ఉండడం కంటే ఆ సీరియల్కి ఎక్కువ అవకాశం ఇస్తున్నావు. నువ్వు నాకంటే ఆ సినిమాలకి, నాకంటే లోకానికి, నాకంటే ఇది కోరికలకు, ఈ పండ్లకు, ఈ పాటలకు, ఈ యొక్క పిల్లలకు అవకాశం ఇచ్చుకుంటూ జీవిస్తున్నావు. సాతాను నీ ఇంట్లోకి వచ్చి ప్రేరేపించబడింది. అది నిన్ను మొత్తడం జరుగుతుంది. అది మొత్తితే అధికాల మొదలుకొని నడి నెత్తి వరకు నిన్ను బలహీనపరుస్తుంది. ఈరోజు వాక్యం పెట్టున్నా స్వస్థాల్లోకి వచ్చిన బిడ్డలైన వారులారా, దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈరోజు నువ్వు సాతాను వశంలో ఉంటే ఇబ్బందులు, వేదన, భక్తులు అంటున్నాడు అది భయంకరమైన వేదన కలుగుతుందని. మన పాపములను బలహీనపరిచే ఆత్మ చేత మనం బలహీనం అయిపోతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుని వశంలో కావాలంటే ఏం చేయాలి? ఒకసారి దావీదు మహారాజు పొరపాటున తన హృదయాన్ని ఆపుకోలేక, ఇజ్రాయేలీలు ఎంతమంది ఉన్నారు, నాకు సైన్య బలం ఎంత ఉంది, గోత్రకర్తలు ఎంత ఉన్నారు, వారి ప్రజలు ఎంతమంది, వారి పిల్లలు ఎంతమంది, వారి భార్యలు ఎంతమంది అని చెప్పి ఒకసారి ఒక ప్రజా సంఖ్య రాయించడం జరిగింది. దానికి అంటున్నాడు, అయ్యా నా హృదయం తట్టుకోలేక, నా హృదయాన్ని ఆపుకోలేక సాతానికి నేను అవకాశం ఇచ్చేస్తాను. చదవరన్నమాట 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము. చదవమ్మా, 10వ వచనం చదివా, నీకు అర్థమైపోతుంది. చూడండి, గాదు వచ్చి అడుగుతున్నాడు. అప్పుడు ఏమంటున్నా భక్తులైన దావీదు అంటున్న మాట, జనసంఖ్య చూచుటకై దావీదు మనసు కొట్టుకొనగా. అంటే అర్థం ఏంటి? చూడాలి అని ఆతృత, చెయ్యాలి, పాపము చేయాలని ఆతృత. నేను దీన్ని చూడాలి, నేను చూడాలని మిద్ది మీద ఎక్కాడు. మిద్ది మీద ఒక పైనుంచి చూస్తూ ఒక కుమార్తె స్నానము చేయడం చూసి అది నాకు కావాలనుకున్న వెళ్ళాడు. అలాగే ఇక్కడ మనం చూసిన వారమైతే ప్రజలను చూసాడంట. సాతాను అతను మనుషులు ప్రేరేపించి, అదిగో ఎంతమంది ఉన్నారు అంతమంది జనాభా లెక్కలు రాసుకురా అన్నప్పుడు వెంటనే తన మంత్రికి అప్పగించాడు ఆ బాధ్యత. అప్పుడు ఆ మంత్రి వారిని అడుగుతాడు, ఎందుకయ్యా నీకు ఏం తక్కువైందయ్యా అంటే ఆయన బాధపడుతూ ఈ మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియులారా, జనసంఖ్య చూచుటకు దావీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన
గొప్ప పాపము కట్టుకొంటిని. నేను ఎంతో అవివేకునై దానిని చేసి తిని, యెహోవా కరుణించి నీ దాసుడైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా. ఈ రోజైనా మనవి చేసుకో. దావీదు మనసు కొట్టుకున్నట్లు సీరియల్కి నీ మనసులు కొట్టుకుందేమో, లేదంటే డబ్బుకు నీ మనసు కొట్టుకుందేమో, అందానికి నీ మనసు కొట్టుకుంటుందేమో, లేదంటే లోకానికి నీ మనసు కొట్టుకుంటుందేమో, లేదంటే పిల్లలను చూసి నీ మనసు కొట్టుకుంటుందేమో. వాళ్ళు దేవుడి కంటే ఎక్కువగా చేస్తున్నావేమో. అందుకని సాతాను నీ గృహంలో ప్రవేశించి కోరికలకు జనకుడు అయిన మన ప్రభు సాతాను ఈరోజు నిన్ను నన్ను బలహీనపరచక ముందే, నిన్ను నన్ను మొత్తకు ముందే దావీదు అంటాడు, నేను యెహోవా సన్నిధిలో మనవి చేసుకుందాను. అప్పుడు దేవుడు ఆ యొక్క దావీదుకు 3 అవకాశాలు ఇచ్చాడు. అదేంటో చూద్దాం రండి. 13వ వచనం. చూడండి, మొదటిది, నీ దేశమందు 7 సంవత్సరాలు క్షామం అంటే కరువును చూస్తావా? ఎందుకంటే నువ్వు నన్ను బతుకులాడుకున్నావుగా. నంబర్ 1, 7 సంవత్సరాలు కరువును చూస్తావా? 2, ఏవో 7 సంవత్సరాలు నీ శత్రువులు నిన్ను తరుముతూ ఉంటే నిలవలేక అలిచేటట్లుగా జీవిస్తావా? 3వదిగా మరణాన్ని చూస్తావా? నీ బిడ్డలు లేదా నీ దగ్గర ఉన్న నీ ప్రజల యొక్క మరణాన్ని చూస్తావా? ఏది కావాలో కోరుకో.